ఐపీఎల్ 18వ సీజన్లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కోసం రేస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి 49 మ్యాచ్ల తర్వాత లెక్కలు చూస్తే ఆరెంజ్ క్యాప్ రేస్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ టాప్లో ఉన్నాడు. సీజన్లో సాయి సుదర్శన్ నిలకడగా రాణిస్తున్నాడు. 9 మ్యాచ్ల్లో 456 పరుగులు చేశాడు. రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 10 మ్యాచ్ల్లో 443 పరుగులు సాధించాడు. ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్వింగ్ మీద ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు ముందు వరకు 10 మ్యాచ్ల్లో 427 పరుగులు కొట్టాడు. టాప్ 3లో నిలిచాడు. ఆడిన తొలి 10 మ్యాచ్ల్లో యశస్వి జైస్వాల్ 426 పరుగులు చేశాడు. 4వ స్థానం సాధించాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు బట్లర్ కూడా దూకుడు మీదే ఉన్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 406 పరుగులు సాధించాడు. సీజన్ ఆరంభంలో దడదడలాడించిన ఎల్ఎస్జీ ప్లేయర్ నికోలస్ పూరన్ 6వ స్థానానికి పడిపోయాడు. 10 మ్యాచ్లాడిన నికోలస్ పూరన్ ఖాతాలో 404 పరుగులు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా తగ్గేదే లేదంటున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 389 పరుగులు సాధించాడు. 8వ స్థానంలో ఉన్న ఎల్ఎస్జీ ఆటగాడు మిచెల్ మార్ష్ ఖాతాలో 378 పరుగులు ఉన్నాయి. ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 9 మ్యాచ్ల్లో 371 పరుగులు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 మ్యాచ్ల్లో 360 పరుగులు సాధించాడు. టాప్ 10లో నిలిచాడు. పర్పుల్ క్యాప్ రేస్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హేజిల్వుడ్ టాప్లో ఉన్నాడు. సీజన్లో ఆసీస్ బౌలర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా స్పీడ్ మీద ఉన్నాడు. 9 మ్యాచ్ల్లో 17 వికెట్లు దక్కించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్న నూర్ అహ్మద్ మాత్రం ఆకట్టుకుంటున్నాడు. 10 మ్యాచ్ల్లోనే 15 వికెట్లు తీశాడు. టాప్ 3 బౌలర్ల లిస్టులో చోటు దక్కించుకున్నాడు. 10 మ్యాచ్లు ఆడిన చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ ఖాతాలో 14 వికెట్లున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ స్టార్క్ 10 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు. 5వ స్థానంలో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, ట్రెంట్ బౌల్ట్, కృణాల్ పాండ్యా, హర్షల్ పటేల్, చాహల్ 13 వికెట్ల చొప్పున తీశారు.